కోట స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అధికారిక చలానా రుసుములతో సంబంధం లేకుండా స్థానిక రైటర్లు చెప్పినట్లు 4% అదనంగా చెల్లించాలంటూ వేధిస్తున్నారనే ఆరోపణలతో అపార్ట్మెంట్ యజమాని శ్రీనివాసులు రిజిస్ట్రార్ను మీడియా సమక్షంలో నేరుగా నిలదీశారు. అదనపు డబ్బులు ఎందుకు కట్టాలి, ఎంత కట్టాలి అనే వివరాలను అధికారికంగా రాతపూర్వకంగా ఇవ్వాలని బాధితుడు డిమాండ్ చేయగా రిజిస్ట్రేషన్ అధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. అధికారుల తీరును ప్రశ్నించినందుకు సరైన సమాధానం చెప్పకుండా తాను డీఆర్ఓకి లేఖ రాస్తానంటూ సదరు అధికారి బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గత 3 రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ వద్దే కూర్చోబెట్టి ఏ పని చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, రైటర్లు ఒక రేటు చెప్తుంటే అటెండర్ మరొక రేటు, చివరికి రిజిస్ట్రార్ మరో రేటు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దోపిడీని గట్టిగా ప్రశ్నిస్తే రకరకాల సమస్యలు ఉన్నాయంటూ ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారని, డీఆర్ఓకి పంపుతామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. అధికారిక చలానాలు కాకుండా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న రిజిస్ట్రార్పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సార్, నేను ఈ డాక్యుమెంట్ ని వారం రోజుల నుంచి డాక్యుమెంట్ రైటర్ ప్రిపేర్ చేయమని చెప్పాను. డాక్యుమెంట్ రైటర్ సార్ దగ్గర పెట్టాడు. పెట్టిన తర్వాత మాకేం జరిగిందంటే, ఒక్క నిమిషం ఇవ్వండి, ఇవన్నీ రాసి 4.5% చలానా కట్టాలి. ఏది పార్టీషన్ డీడ్ కోసం 4.5% చలానా కట్టాలి. తర్వాత ఈ డాక్యుమెంటేషన్కి అదేంటంటే మన రిజిస్ట్రేషన్ వాల్యూ 1270 రూపాయలు ఎస్ఎఫ్టీ వాల్యూ ఉంటే దాన్ని కూడా 2100 రూపాయల లెక్కన ఎస్ఎఫ్టీ పెంచి ఈ వాల్యూ రిజిస్ట్రేషన్ చేయాలని సార్ అనుమతించారు. పొద్దులేసి నేను 10 గంటలకు సార్ దగ్గరకు వచ్చి కూర్చొని, సార్ ఇలా కాదు, ఈ జియోస్ అని మీకు ఎక్కడో నేను చూపించండి అని అడిగాను. నా దగ్గర ఉన్న జియోస్ అని ఓపెన్ చేసి, సార్ బ్లడ్ రిలేషన్ ఉంటే 1% ఉంటుంది, మామూలుగా పార్ట్నర్స్ మధ్య వివాదాలు షేరింగ్ ఉంటే 2% ఉంటుంది సార్, ఇది గవర్నమెంట్ జియో ప్రకారం ఇలా ఉంది, మీరు 4.5% ఎందుకు రాశారు అని మళ్ళీ మాట్లాడిన తర్వాత సరేనండి, మళ్ళీ ఎవరి వరకు ఫోన్ చేసుకున్నా ఫస్ట్ ఆడిటర్ చెప్పారన్నారు, ఇంకోటి చెప్పారన్నారు, ఇవన్నీ చేస్తామని చెప్పారు. ఇలాంటివి ఏం చేయకుండానే మళ్ళీ ఎవరికో ఫోన్ చేసుకున్నా సరేనన్నారు. నేను చలానా కట్టాయా అని చెప్పి ఆ డాక్యుమెంట్ హరికరణ్ గారికి చెప్పేసి భోజనానికి వెళ్ళి వచ్చే లోపల ఇందులో షేర్ కొద్దిగా వేరియేషన్ అవుతాయి, ఏది ఒక ఫ్లాట్ తేడా వ్యత్యాసంగా మీరు రాసుకుంటున్నారు కాబట్టి దీనికి మళ్ళీ 5% 6% చలానా కట్టాల్సి వస్తుంది. అది కట్టే నేను షేర్ చేస్తాను, మళ్ళీ వెనక పంపడం జరిగింది. మరి ఈ షేర్లో కూడా మా వాటా మాకు తేడా ఉందనుకో, పార్ట్నర్స్ మధ్య మేము కేసులు వేసుకుంటాం. పార్ట్నర్ ఏం చేస్తాడు, నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు పోతాడు. సబ్ రిజిస్టర్ ఇష్యూ కాదు కదా. కానీ ఎందుకు ఇది సేల్ చేయకుండా ఉన్నారు? జియో కాపీలు సరే పోనీ ఇలాంటి జియో ఏమైనా ఉందంటే కాపీ ఇవ్వమంటే సబ్ రిజిస్టర్ గారు మాకు ఎలాంటి స్పందన చేయట్లేదు. రెండవ విషయం ఏమైంది, డిఆర్ గారు కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. డిఆర్ గారు ఇలా మాట్లాడుకున్నారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు అండి, ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన మళ్ళీ వీళ్ళిద్దరు కన్వర్జేషన్లో 3% కట్టండి అని నాకు కాంపోజ్ చేస్తారు. 2 ఫ్లాట్లు వాళ్ళ బ్రదర్కి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది మీ నోటీస్ కూడా ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. కాబట్టి వాళ్ళ చేతులు మేము ఒప్పందంతో చేసుకున్నాం. కాబట్టి మీరు క్లాస్ పెట్టుకోవచ్చు డాక్యుమెంట్లో. లెటర్ ఇవ్వండి, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇది నా రూలు, 4.5% మీరు కట్టాలి అనే విధంగా ఒక లెటర్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను 4.5% కట్టేసిపోతాను, నేను కోర్టులో చూసుకుంటాను. ఎలా కట్టాలి నేను డిఆర్ గారికి పెండింగ్ పెట్టి డిఆర్ గారికి రిపోర్ట్ చేస్తాను. నా క్లారిఫికేషన్ 3% రాయమన్నారా మీరు సార్? ఏమండి 3% చలానా రాయమన్నారా? ఉన్నారు సార్, ఇక్కడ లైన్ లో ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ సంబంధం మాట్లాడండి సార్. నమస్తే సార్. అదే సార్, ఎక్సెస్ కి 3% కట్టించుకొని చేయమన్నారు సార్. అదే ఎక్సెస్ ఏముందని కదా, దానికి ఎక్సెస్ ఏముంది అని చెబుతున్నారు సార్, అడుగుతున్నారు సార్. సార్ ఇక్కడ ఎక్సెస్ ఏం లేదండి. ఇప్పుడు వీళ్ళు ఏం మా పార్ట్నర్స్ లోనే మేమేం చేసాము, మా పార్ట్నర్ వాళ్ళ బ్రదర్ కి 2 ఫ్లాట్లు ఇచ్చుకున్నారు, 3 ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చాము, మిగిలిన మేము తీసుకుంటున్నాం. మా షేర్లు మేమే పంచుకుంటున్నాం. ఏమంటానంటే మీ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక ఫ్లాట్ మీరు ఎక్కువ తీసుకున్నారు అంటున్నాడు.
నా కాడికి రాలేదు సార్, నా కాడికి వచ్చింది రాత్రే సార్. నా కాడికి వచ్చింది రాత్రే సార్, రాత్రి 7 గంటలకు సార్ వచ్చింది DW. ఎవరు లేదు. 1 లక్ష రూపాయలు ఇస్తే నా డాక్యుమెంట్ అయిపోతుంది సార్. రూపాయల లెక్కన తీసుకుంటున్నారా లేదా? 10,000 దాకా వస్తుందా లేదా సార్ చెప్పినట్టు ఇది అన్ని మండలాల్లో రావాలి. ఇక్కడ జరిగేది రిజిస్ట్రేషన్ కి గవర్నమెంట్ కట్టే డబ్బులు కాకుండా 1% 2% ఆ రిజిస్ట్రేషన్ బట్టి ఖచ్చితంగా తీసుకున్నారు. ఎవరంటే ఇక్కడ ఎవరైతే డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు వీళ్ళ దగ్గరికి, ఇక్కడ ఉన్న జెరాక్స్ షాపులు కావచ్చు, వీళ్ళందరూ రిజిస్ట్రార్ గారి పేరు చెప్పి 1% వసూలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పనిచేసే స్టాఫ్ కు తెలుసు, ఇక్కడ పనిచేసే రిజిస్ట్రార్ కు తెలుసు. ₹1,00,00,000 ఒక రోజు ₹1,00,00,000 రిజిస్ట్రేషన్ అయితే 1% రిజిస్ట్రార్ గారు తీసుకెళ్తున్నారు. ఈ రేషియోలో కొన్నారో అదే రేషియోలో పంచుకోవాలి. పంచుకోవటంలో ఒక అతనికి 9 ప్లాట్లు వస్తున్నాయి, ఒక అతనికి 4 ప్లాట్లు వస్తున్నాయి. వీళ్ళు అనేది ఏంటంటే 10 ప్లాట్లు ఒకళ్ళు, ఇంకొకళ్ళు 3 ప్లాట్లు పంచుకోవాలంటున్నారు. ఆ వేరియేషన్ వచ్చిన ఒక ప్లాట్కి మా డిఆర్ గారిని కనుక్కుంటే అది రిలీజ్ కింద చేసి 3% కట్టించుకోమన్నాడు ఆ ఒక్క ప్లాట్కి. ఒక ప్లాట్ అని ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇప్పుడు వరకు మాకు చెప్పింది మిగిలిన ప్లాట్కి 2% కట్టించుకో. ఇప్పుడు దీనికి ఒక క్లారిఫికేషన్ కూడా అడుగుతున్నాను సార్. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.